వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అత్యధిక శాతం సర్వేలన్నీ టీడీపీ మరియు జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని చెప్తున్నాయి. అయితే కొన్ని కీలకమైన అంశాలను పరిగణలోకి తీసుకోకపోతే కాపు సామాజిక వర్గపు ఓట్లు పూర్తి స్థాయిలో కూటమికి పడకపోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత మన ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కాపు సామాజిక ఓట్లు తప్పనిసరి. కేవలం ఈ వర్గపు ఓట్లు ఎక్కువగా ఏ పార్టీకి పడుతుందో ఆ పార్టీ అధికారంలోనికి వస్తుంది. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ మరియు బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడంతో కాపు సామాజిక వర్గపు ఓట్లు అత్యధికంగా కూటమికి పడడం వల్ల వైసీపీ పార్టీ చిత్తుగా ఓడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మరియు జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల రెండు పార్టీలు ఓడిపోవాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గపు ఓట్లు కూడా వైసీపీకి అధిక స్థాయిలో పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి కాబట్టి సీట్ షేరింగ్ ఎలా ఉండబోతుంది అనే దానిపైనే కూటమి విజయం సాధిస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కూటమిలో అధిక శాతం సీట్ల కేటాయింపు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులకు ఇస్తారా లేదా కమ్మ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కోస్తాంధ్ర మొత్తం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అత్యధికంగా ఉంటాయి కాబట్టి టీడీపీ జనసేన అభ్యర్థులు ఎక్కువగా ఇక్కడ ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే అభ్యర్థులుగా పెట్టాలి. విజయవాడ సెంట్రల్ స్థానం ఖచ్చితంగా బోండా ఉమాకి వెళ్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక ఆ తరువాత గుంటూరు 1వ స్థానంకి ఖచ్చితంగా ముస్లిం అభ్యర్థికి సీటును కేటాయించాల్సి ఉంటుంది. అది టీడీపీ అభ్యర్థి నిలుస్తాడా లేక జనసేన పార్టీ అభ్యర్థి నిలుస్తాడా అనేది ఇంకా ఖరారు కాలేదు. ఇక గుంటూరు 2వ స్థానంలో కాపు మరియు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ స్థానం కోసం టీడీపీ మరియు జనసేన పార్టీల నుండి డేగా ప్రభాకర్ మరియు తులసి ధర్మచరణ్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరిలో ఎవరికి సీటు వస్తుందో చూడాలి. ఇక విజయవాడ నుండి వంగవీటి రాధాకృష్ణకి సీటు ఖరారు చేశారు. అయితే ఆయన టీడీపీ నుండి పోటీ చేస్తాడా లేదా జనసేన నుండి పోటీ చేస్తాడా అనేది చూడాలి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆయన జనసేన నుండి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వైజాగ్ నార్త్, సౌత్ మరియు ఈస్ట్ స్థానాల్లో ఎక్కువగా కాపు సామాజిక ఓట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ జనసేన పోటీ చేయడం మంచిది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మొత్తం మీద పొత్తు పెట్టుకుంటే సరిపోదు. కమ్మ మరియు కాపు సామాజిక వర్గాల్లో అసమ్మతి సెగలు రేగకుండా ఎంత జాగ్రత్తగా సీట్లు కేటాయింపు ఉంటుంది అనే దానిపైనే టీడీపీ జనసేన అధికారంలోనికి వస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.